కావలి ఆర్డీఓ కార్యాలయంలో షెడ్యూల్ తెగలు అనగా గిరిజనులకు ప్రత్యేక విజ్ఞప్తుల దినోత్సవం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చెప్పండి, ఏమన్నారు ఆర్డీఓ గారు? ప్రధానంగా ఏ సమస్య చెప్పారు మీరు? కాలనీ కావాలని అడిగారా? కాలనీ గురించి ఏమన్నారు సారు? పొలాల గురించి చెప్పారా? ఈరోజు మీకు గిరిజనులకి ప్రత్యేకంగా గ్రీవెన్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, అందులో భాగంగా వచ్చారు మీరు? అందులో భాగంగా ఇచ్చారా? ఆర్డీఓ గారికి ఇచ్చారా? ఆర్డీఓ గారు ఇస్తే ఆర్డీఓ ఏమన్నారు? అందరూ అర్జీలు ఇచ్చారమ్మా. అందరూ చిన్నకాక గిరిజన కాలనీ, గిరిజన కాలనీ. ఈరోజు మీది చెప్పమ్మా. 35 కేజీలు బియ్యము, పొలము, కరెంటు, నీళ్లు కూడా లేవు మాకు. అన్ని ఉప్పు జబ్బులో నీళ్ళు అయ్యి, నీళ్లు మంచి నీళ్లు లేవు మాకు. మంచి నీళ్ళు వచ్చే అవకాశం చేయమంటున్నాం మేము. చేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ఆ మందులు పట్టించుకోవడం. మాకు పొలం లేదు సార్, ఇల్లు లేవు. కాలనీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి లేదు. మంచి నీళ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, 35 కేజీలు బియ్యం లేవు. వాటి గురించి అర్జీ పెట్టుకున్నాం. ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చారా? రాసుకున్నాం. ఏ ఊరమ్మా మీది? గట్టుపల్లి చింతలపాలెం. అందరూ ఎస్టీ సంబంధించిన గిరిజనులేనా? అంటే ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వం మీ గిరిజనుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ పెట్టింది కదా, అందులో మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి మీకు? భూ సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? భూ సమస్యలు ఏమైనా చెప్పండి. ఈ సమస్య ఏందమ్మా? మొదటి నుంచి ఎక్కడ? మీకు సెంటు భూమి లేదు మీ ఊళ్ళో? అనుకోండి. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి. నీ సమస్య చెప్పమ్మా. ఏడుంబాకు రమాదేవి. మాకు కూడా పొలం లేదు సార్. మేము 5 ఏళ్ళ నుంచి పెడతానే ఉన్నాం అప్లికేషన్ లో, ఇంతవరకు ఇవ్వాల. ఏడన్నా ఇస్తారేమో అని వచ్చి పెట్టుకోవడానికి. నీ పేరు ఏం పేరమ్మా? చూపించారు పైకి. ఏం నీ సమస్య ఏంటి? పొలం లేదు సార్. 10 సంవత్సరాల నుంచి మీకు జల్దంగి రెవెన్యూ శాఖ వారు ఎలాంటి భూమి కేటాయించ లేదు, మీరు అర్జీ పెట్టుకోలేదు. మీ ఎస్టీ కాలనీలో కరెంటు స్తంభాలు కూడా లేవు. ఆ అంశాన్ని అక్కడ చెప్పారా? అక్కడ జల్దంగి మండలం ఊరికని చెప్పారు అధికారులకి? అజిబితి ఏమన్నారు? ఎందుకు వేసుకున్నారు మీ స్తంభాలు? అప్పుడు ఆర్డీఓ గారికి వచ్చారు, అందరూ వచ్చారు. ఆర్డీఓ గారికి మీకు అర్జీ ఇచ్చి మీ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు అందరూ. ఏదమ్మా? గట్టుపల్లి చింతలపాలెం వచ్చారు ఈరోజు. గవర్నమెంట్ ఇచ్చిన భూముల్లో కథ చెప్పండి. గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ వాడి భర్త చనిపోయినా కానీ భార్య పేరు మీద పాస్బుక్ అంతవరకు పేర్లు మారలేదు. అందువల్ల ఏంటంటే ఆర్డీఓ గారికి అక్కడికి వచ్చి ఆర్డీఓ గారికి మేము వినవించుకున్నది ఏంటంటే ఆ పాస్బుక్లో ఉన్న పేర్లు మార్చి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే భార్య ఉన్నారో వాళ్ళ పేరు మీద పాస్బుక్ ఇవ్వాల్సిందిగా ఆర్డీఓ గారిని కోరుకుంటున్నాం. ఆర్డీఓ ఏమన్నారండి? భోగల మండలం ఎంఆర్ఓ గారితో మాట్లాడి నేను చేయిస్తాను. ఇది భోగల మండలం ఎక్కడ? మీది భోగల మండలం కొండబెట్టుకుంటాం. సమస్య పరిష్కారం చేస్తారన్నారా? చేస్తా. ఈరోజు మీకు ప్రభుత్వం కూడా ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉంది సార్. గవర్నమెంట్ మా ఎస్టీల గురించి, మా గిరిజన జాతి గురించి ఇంత హృదయపూర్వకంగా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ పేరండి? జయం పాషో కొండబెట్టుకుంటారు. థ్యాంక్ యూ.